కొందరేమో ధనాశకు లోబడి చెడిపోయిన వారిగా ఉంటా ఉన్నారు. కొందరేమో వ్యామోహాలకు లోబడి చెడిపోయిన వారిగా ఉంటా ఉన్నారు. కొందరేమో పేరు ప్రఖ్యాతుల కోసం లోబడి చెడిపోయిన వారిగా ఉంటా ఉన్నారు. కొందరు శరీరేచ్ఛలకు లోబడి చెడిపోయిన వారిగా ఉంటా ఉన్నారు. ఇంకొంతమంది అయితే ఆత్మీయమైన అహంకారం చేత చెడిపోయిన వారిగా ఉంటా ఉన్నారు. మనం చూడట్లేదా? అనేక మంది ఆత్మీయ అహంకారంతో పతనమైపోతున్న వారు కనబడుతూ ఉన్నారు మన కళ్ళ ముందు. అనేక మంది ధనాశకు లోబడి విశ్వాసులుగా ఉంటున్న వారు, సేవకులుగా ఉంటున్న వారు అధఃపాతాలకు తొక్కబడిన వారుగా ఉంటా ఉన్నారు. మళ్ళా తిరిగి పైకి లేలేని పరిస్థితుల్లో పతనావస్థకు వెళ్ళిపోయిన వారిగా ఉంటా ఉన్నారు. శరీరేచ్ఛలకు లోబడిన వారు, విశ్వాసులు, సేవకులుగా ఉంటున్న వారు అప్పు ఎంత భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోంటున్నారో, దిగజారిపోంటున్నారో మనం చూస్తూ ఉంటాం కదా. అయితే కానీ ఒకప్పుడు వీళ్ళందరినీ కూడా వారి యొక్క మనస్సాక్షి చెప్పుంటది, అయ్యా మీరు ఇలా నడవకూడదు, ఇవి మీకు తగవు, ఇది మీరు చూడకూడదు, ఇలా మీరు ప్రవర్తించకూడదు, వీటిని మీరు ఆశించకూడదు, వీటిని మీరు కోరుకోకూడదు. కానీ ఏమవుతా ఉంది? ఇదిగో ఇందాక మనం చదువుకున్న మాట, అయితే అట్టి మనస్సాక్షిని కొందరు తోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. నువ్వు ఏదైతే చేయకూడదని నీ మనస్సాక్షి నీకు చెప్తాదో దానికి నువ్వు లోబడిన దానివిగా ఉంటే మంచిది. లేదంటే ఓడ బద్దలైపోయిన వారి వలె ఎందుకు పనికి రాకుండా పతనావస్థలోకి వెళ్ళిపోతావు, చెడిపోతావు. ఎందుకు పనికి రాకుండా పోతావు? ఒకానొక దినాన అదిగో ఆ వాహనాలు ఏ విధంగా అయితే మూలపడిపోయి తుప్పు పట్టిపోయి ఉంటున్నాయో ఆ రీతిగా నువ్వు అలా ఉండిపోతావే తప్ప నీకు గాని, నీకు సంబంధించిన వారికి గాని, ఎవరికి గాని నీ ద్వారా ఏ ఉపయోగం ఉండదు.